హాయ్ అందరికీ. స్వీడన్లో ఏదైనా ఫెస్టివల్స్ వచ్చాయి అంటే ఆ ఫెస్టివల్కి ఎగ్జాక్ట్గా జస్ట్ 1 వీక్ ముందు కానీ 2-3 డేస్ ముందు కానీ కమ్యూన్ వాళ్ళు అంటే గవర్నమెంట్ వాళ్ళే కిడ్స్ కోసం అని చెప్పి ఫ్రీ యాక్టివిటీస్ అయితే కండక్ట్ చేస్తారు. అందులో కిడ్స్ కోసం జ్యూసెస్ కానీ ఇట్లాగా వాటర్ బాటిల్స్ కానీ పాప్కార్న్ కానీ అట్లా కొన్ని అయితే ఎవ్రీ కమ్యూన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళ యాక్టివిటీస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. బట్ అన్నీ కూడా ఫ్రీ యాక్టివిటీసే ఉంటాయి. కిడ్స్ని ఎంగేజ్ చేయడానికి హాలిడేస్లో లైబ్రరీలో కొన్ని డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా పెడతారు. సో ఇట్లాగా ఈ కమ్యూన్లో ఇలాగా ఈస్టర్కి రీసెంట్గా ఈస్టర్ అయింది కదా, దాని సందర్భంగా అయితే కొన్ని యాక్టివిటీస్ అయితే పెట్టారు. అందులో స్పిన్ చేసి విన్ అయిన వాళ్ళకి మంచి మంచి ప్రైజెస్ కూడా ఇచ్చారు. కిడ్స్కి ఫుడ్ అయితే పాప్కార్న్ అని అలా ఇలా జ్యూసెస్ అట్లా ఇచ్చారండి. సో ఎవ్రీ కమ్యూన్లో ఏదైనా ఫెస్టివల్ ఈస్టర్ కానీ క్రిస్మస్ కానీ అట్లాగా హ్యాలోయిన్ కానీ ఏమొచ్చినా కూడా దానికి తగ్గట్టుగా యాక్టివిటీస్ అయితే